నమస్తే, శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సమస్యల పరిష్కారమే పల్లె వీక్షణ లక్ష్యం. పొదలకూరు మండలం పులికల్లు గ్రామంలో నిర్వహించిన పల్లె వీక్షణ కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి పాల్గొన్న కలెక్టర్ హిమాంశు శుక్లా. నిబద్ధత కలిగిన నాయకుడు ప్రభాకర్. చిల్లకూరు మండలంలోని రెట్టపల్లి గ్రామంలో కామ్రేడ్ ప్రభాకర్ సంతాప సభలో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన తర్వాత మాట్లాడిన సిపిఐ నేత నారాయణ. వారాహి అమ్మవారికి విశేష పూజలు. గూడూరు పట్టణంలోని పటేల్ వీధిలో ఏర్పాటైన శ్రీ విజయదుర్గ ఉపపీఠంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన పూజల్లో పాల్గొని వారాహి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. సాయినాథుడికి వైభవంగా పల్లకీ సేవ. మనుబోలులో కొలువైయున్న సాయి మందిరంలో జరిగిన పూజలు, భజన కార్యక్రమాల్లో విరివిగా పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు. గ్రామాల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పల్లె వీక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, వచ్చిన అర్జీలు పరిశీలించి 30 రోజుల్లో పరిష్కరిస్తామని కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. పొదలకూరు మండలం పులికల్లు గ్రామంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి పల్లె వీక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పొదలకూరు మండలం పులికల్లు గ్రామంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి పల్లె వీక్షణ కార్యక్రమంలో కలెక్టర్ హిమాంశు శుక్లా పాల్గొన్నారు. గ్రామ సమీపంలో చేపడుతున్న విబిజి రామ్జీ ఉపాధి పనులను వారు పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్న పిల్లలతో మమేకమై వారి అభ్యాసన సామర్థ్యాలను పరిశీలించారు. తాగునీటి నాణ్యతను పరిశీలించి అధికారులతో మాట్లాడారు. మినీ గోకులాన్ని ప్రారంభించారు. చట్ట సంపద కేంద్రం వద్ద వారు మొక్కలు నాటారు. అనంతరం డిఆర్డిఏ ఉన్నతి పథకం కింద లబ్ధిదారులకు 16 లక్షల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ హిమాంశు శుక్లా మాట్లాడుతూ గ్రామాల్లో సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పల్లె వీక్షణ కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రజలు అందించిన అర్జీలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఆయన వివరించారు. అగ్రికల్చర్ ఫీల్డ్ కి వెళ్ళడం జరిగింది. అక్కడే సార్ ఉన్న కాలంలోనే మైక్రో ఇరిగేషన్ ప్రోగ్రామ్, ఒక సెంటర్ ఇరిగేషన్ శాంక్షన్ చేయడం జరిగింది. దీనివల్ల ఈ ప్రాంతంలో ఎసెడ్ లైన్, ఇంతకుముందు గూడూరు ప్రాంతంలో ఎక్కువ ఉంటే ఇప్పుడు ఆ పొదలకూరు ఏరియాలో కూడా ఎసెడ్ లైన్ వస్తున్నాయి. ఇది చాలా శుభ సంకేతం. దీంతో పాటు గౌరవనీయులు సీఎం గారి ద్వారా లాంచ్ చేసిన జల్ ధార జల్ హారతి ప్రోగ్రామ్ ని చూడడం జరిగింది. మీ అందరికి తెలిసిన విషయం అంటే నవంబర్ టైంలో ఈ ప్రాంతంలో వర్షం పడుతుంది, కానీ దీనికి తయారీ మనం ఈ రోజు నుంచి చేయాలి. ఈ జల్ హారతి ప్రోగ్రామ్ వల్ల మన వాటర్ టేబుల్స్ పెరుగుతాయి. తర్వాత ఫీల్డ్స్ కి కూడా లాస్ట్ మైల్ వరకు నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత అంగన్వాడీ సెంటర్ కి వెళ్ళడం జరిగింది. ఈ గత 1 or 2 years లో అంగన్వాడీలో ఎక్కువ శ్రద్ధ పెట్టేసి కొత్త కిట్స్ ఇవ్వడం జరుగుతున్నాయి. అక్కడ పిల్లలతో మాట్లాడితే కూడా వాళ్ళు జస్ట్ పాఠాలు కాకుండా అసలుగా స్కిల్స్ నేర్చుకుంటున్నారు. దీని తర్వాత ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్ కి వెళ్ళడం జరిగింది. ఓహెచ్ఎస్ ట్యాంక్ దగ్గర మన క్లోరైన్ టెస్టింగ్ అండ్ టర్బిడిటీ టెస్టింగ్, ఈ 3 టెస్ట్ చేసి ఇక్కడ ఉన్న వాటర్ లో ప్రాబ్లం లేదు, అన్ని పర్మిసిబుల్ లిమిట్స్ లో ఉన్నాయి కూడా టెస్ట్ ద్వారా ఫైనలైజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ గ్రామం కాదు, చాలా గ్రామంలో మా దగ్గర ఈ క్యాటిల్ టబ్స్ కి చాలా రిక్వైర్మెంట్ ఉంది. ఆ పశువులకి మామూలుగా ఈ వేసవి కాలంలో వాళ్ళకి నీళ్ళు అవసరం ఉంటే ఎక్కడ ఏ దారి ఉంది ఆ పక్కనే ఈ క్యాటిల్ టబ్స్ 32 వేలతో కట్టడం జరుగుతున్నాయి. అది కూడా చాలా ఉపయోగం ఉంది. చాలా మంది పశువులు దీన్ని వాడుతున్నారు. ఆ తర్వాత ఎస్డబ్ల్యూపిసి షెడ్. సో జిల్లాలో అంటే మేము ఒక డ్రైవ్ లాగా తీసుకున్నాము. జనవరి నెలకి జిల్లాలో 700 పంచాయతీ ఉంటే 100 కంటే తక్కువ పంచాయతీలో ఎస్డబ్ల్యూపిసి పనిలోనే ఉన్నాయి, అంటే పని చేస్తున్నాయి. కానీ లాస్ట్ 6 months లోనే డిపిఓ గారికి నేను అభినందన ఇస్తున్నాము. చాలా కష్టపడి ఆల్మోస్ట్ ఈ రోజుకి 240 ఎస్డబ్ల్యూపిసిస్ ఇప్పుడు ఆపరేషనల్ అయింది.
త్వరలోనే కనీసం ఈ సంవత్సరం ఎండ్ కల్లా అన్ని పంచాయతీస్లో ఎస్డబ్ల్యూపీసీ మేము ఉపయోగంకి తీసుకుని రావాలి కోరుతున్నాను. దీంతో పాటు ఇప్పుడు మన ఎక్కువ రిక్వైర్మెంట్ గోకులమ్స్, ఈ క్యాటిల్ షెడ్స్. సో ఈ గ్రామంలో కూడా 5 శాంక్షన్ అయింది, పూర్తి చేసాము. వాళ్ళకి పేమెంట్ కూడా సకాలంలో పడింది. ఇప్పుడు ఎమ్మెల్యే గారిని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, ఇంకా 10 క్యాటిల్ షెడ్ ఇంకా అవసరం ఉన్నాయి, అది కూడా వెంటనే ఎమ్మెల్యే గారు శాంక్షన్ కూడా చేయడం జరిగింది. త్వరలోనే వాళ్ళని కూడా కట్టిస్తాము. ఆ తర్వాత ఇక్కడే వస్తే ఇక్కడ ఈ ఏరియాలో హెల్త్ సెంటర్ అంటే మామూలుగా చాలా ఈ మార్మూల ప్రాంతం, ఇక్కడ నుంచి ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్ కానీ ఏం లేవు. సో ఇక్కడే ఒక హెల్త్ సెంటర్ ఉంటే చాలా బాగుంటుంది. ఆలోచనతో ఇప్పుడు ఇమీడియట్గా ఏదో వర్కౌట్ చేసుకొని సిఎస్ఆర్ ఫండ్స్ కానీ ఏదో ఫండ్స్ ద్వారా ఒక చిన్న సబ్ సెంటర్ లాగా ముందు కట్టడం జరుగుతుంది. ఆ తర్వాత దగ్గర ఉన్న పిఎస్సి అది కోలొకేటెడ్ పిఎస్, సో దీని నుంచి సగం కొంచెం దగ్గరలోనే షిఫ్ట్ చేయడానికి కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈ ఏరియాలో డిఆర్డిఏ కూడా చాలా ఫంక్షనల్, మేడం కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈరోజు చాలా ఆల్మోస్ట్ 16 లక్షలు లోన్ ఇవ్వడం కూడా జరిగింది. దీంతో పాటు ఈ ప్రాంతంలో యానిమల్ హస్బెండరీ అంటే పశువులకు సంబంధించిన కూడా ఫాడర్ సీడ్ కానీ ఫీడ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం జరిగింది. ఓవరాల్గా ఈ ప్రాంతంలో వచ్చిన తర్వాత చివరిలో ఇక్కడ వస్తున్నాం కాబట్టి ఈ గ్రామం కాకుండా పక్కనే ఉన్న గ్రామం నుంచి కూడా చాలా మంది రావడం జరిగింది. ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పిన ప్రకారం ఈ ఏరియాలో రీసర్వే చేసినప్పుడు చాలా తప్పులు జరిగినాయి. చాలా ఒక 2-3 కాకుండా మొత్తం ఊరు మొత్తం 22 పెట్టడం జరిగింది. నేను కూడా కొన్ని గతంలో చెక్ చేసాము, నిజంగానే చాలా తప్పు జరిగినాయి. ఎందుకు జరిగినాయి అంటే బహుశా సమయాభావం ఉంది, ప్రెషర్ ఉంది. ఆ టైంలోనే సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ పల్లె వీక్షణ కార్యక్రమం ద్వారా కలెక్టర్ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరిస్తుండడం అభినందనీయమని వివరించారు. జానకి కలెక్టర్ గారు ఉన్నప్పుడు శాంక్షన్ చేసింది, మధ్యలో 5 years రెస్ట్ ఇచ్చినారు, అది మూతపడిపోయే పరిస్థితులు చేసినారు. ఈరోజు మనకేంటంటే మళ్ళీ ఒక మంచి కలెక్టర్ వచ్చాడు. తమాషా ఏంటంటే మీకు కలెక్టర్ గారి మిస్సెస్ కూడా కలెక్టర్, ఇద్దరు 1st, 2nd ర్యాంకుల్లో పోటీ పడుతున్నారు. ముఖ్యమంత్రి గారి సమీక్షల్లో మనకి 1st ర్యాంకులో ఉండే కలెక్టర్ గారు మనకి రావటం నిజంగా సంతోషం. నేనేమంటానంటే పాజిటివ్గా ఉండి ఎంతవరకు సమస్యలు పరిష్కారం చేయాలనే తాపన ఉంటే మ్యాక్సిమం అవుతాయి. 100% కాకపోవచ్చు, కొన్ని సమస్యలు వస్తాయి. అయితే నేను శాసనసభలో ఇప్పుడు కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది, కలెక్టర్ గారికి కూడా నేను శాసనసభలో చెప్పా, మదనపల్లి ఫైల్స్ అంటుంటే అనగానే సత్యప్రసాద్ రెవెన్యూ మినిస్టర్కి చెప్పా, అయ్యా సర్వేపల్లి ఫైల్స్ కూడా ఉన్నాయి నాయన, నువ్వు రా ఒక్కసారి. 2022-23 తెలుగుదేశం ఫేస్ కనపడితే 22A అనాదీనం వెలిగింటిపాళెం దుళ్ళదేంది అది గయాలు దెయ్యాలు వీటిలో పెట్టేసేసినారు. ఇప్పుడు కలెక్టర్ గారు 1/2 hour స్పెండ్ చేస్తే ఎన్ని రెవెన్యూ సమస్యలు వచ్చినాయో న్యాయమైనవి మార్చేసినారన్నీ. ఇప్పుడు పార్లపల్లి, మర్రిపల్లి 22A నుంచి 100% టోటల్ విలేజెస్ తొలగించగలిగాం. ఇప్పుడు మళ్ళీ ఇంకేదో సమస్యలు ఉన్నాయి. మహందాపురం విలేజ్ 22Aలో పడింది, అక్కడ వెలిగంటిపాలెం టోటల్ విలేజ్ గయాల్లో పడిపోయింది. అంటే ఇంక వాళ్ళు కనీసం కోఆపరేటివ్ లోన్ తీసుకునేదానికి లేదు, అమ్ముకునేదానికి లేదు, అన్నదాత సుఖీభవ బెనిఫిట్ పొందేదానికి లేదు, సంవత్సరాల తరబడి. ఇటువంటి దురదృష్టకరమైన పరిస్థితులు సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో జరిగినాయి. నా ఫోన్లు ఆర్డీఓ గారికి, జేసీ గారికి రోజుకి 1-2 పోకుండా ఉండే రోజే ఉండవు. ఎందుకంటే మీరు నా దగ్గరికి వస్తారు, నేను ఫోన్లు ఎత్తుకొని చెప్తా ఉంటాను. ఇటువంటి అనేక సమస్యలు చూసాం మనం. అట్లే ఇప్పుడు మనకి మెయిన్ ఇంకోటి ఏంటంటే R&R కండలేరు షిఫ్టింగ్ విలేజ్ ఇక్కడికి వచ్చింది, అది పట్టాలు క్లియర్ చేసేయాలా, చేసేసేస్తే డిపార్ట్మెంటే తెలుగంగ డిపార్ట్మెంట్ నుంచే ఇళ్ళు కూడా కట్టడం జరుగుతుంది. ఫస్ట్ నెల్లూరు టౌన్ దగ్గర పెట్టినప్పుడు 60 అంకణాలు ఇచ్చారు, ఇక్కడ 30 అంకణాలే ఇచ్చినారు. అక్కడ 2.5 లక్షలు అప్పుడు చాలా సంవత్సరాల క్రితం, మోర్ దాన్ 20 years 2.5 lakhs ఇచ్చారు, మంచి అమౌంట్ ఇచ్చారు. అది కూడా మనం క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకోటి కలెక్టర్ గారికి అంకుపల్లి స్కూల్ చెప్పాను, మెయిన్ స్కూలు ఒక్క స్టూడెంట్ లేడు, గిరిజనులేమో పక్కన దూరంగా ఊరు ఉండే గిరిజన కాలనేమో పులికల్లికి పోతున్నారు బస్సు ఎక్కి.
అందుకని ఆ స్కూల్ బిల్డింగ్ ఆ టీచర్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం. ఖాళీగా ఉండే టీచర్ని తెచ్చి నేను ఒక సంవత్సరం ఇంటి బాడీకి ఇచ్చేసి ఇక్కడ స్కూలు హ్యాపీగా పిల్లలు అక్కడికక్కడ గిరిజన పిల్లలు మెజారిటీ అంకుపల్లి అది జరుగుతుంది. నేను ఇప్పుడు సిఎస్ఆర్లో బిల్డింగ్ శాంక్షన్ చేయించడానికి సిద్ధం. కానీ ఎక్కడో మీరు కమిషనర్ దగ్గర లెవెల్లో ఆ షిఫ్టింగ్ ఆఫ్ స్కూల్ అప్రూవల్ కాల అయిపోతే నేను 30 lakhs పెట్టి బిల్డింగ్ కట్టించేస్తా. అదొకటి చూసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లే సర్వేపల్లి జోసఫ్పేట అది కూడా స్కూలేనా? సర్వేపల్లి జోసఫ్పేట షిఫ్టింగ్ కూడా అది కూడా మీరు అప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక మహమ్మదాపురం ఏంటంటే ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ కేశవర్ధన్ రెడ్డి, డ్వామా పీడీ శ్రీనివాస ప్రసాద్, జెడ్పీ డిప్యూటీ సీఈఓ బ్రహ్మయ్య, డిపిఓ వసుమతి, డిఆర్డీఏ పీడీ నాగరాజకుమారి తదితరులు పాల్గొన్నారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడిగా పనిచేస్తూ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన సిహెచ్ ప్రభాకర్ నిబద్ధత కలిగిన నాయకుడు అని సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ అధ్యక్షుడు నారాయణ అన్నారు. చిల్లకూరు మండలం నెలబల్లి రెట్టపల్లి గ్రామంలో ప్రభాకర్ సంతాప సభ నిర్వహించారు. చిల్లకూరు మండలం రెట్టపల్లి గ్రామంలోని ప్రభాకర్ నివాసంలో ఆయన సంతాప సభ జరిగింది. ఈ సభకు హాజరైన సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ అధ్యక్షుడు నారాయణ, ఇతర నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నారాయణ మాట్లాడుతూ, పేదల పక్షాన పోరాటాలు చేసి ఎన్నో సమస్యలు పరిష్కరించడంలో ప్రభాకర్ కీలకంగా వ్యవహరించారన్నారు. గత 40 ఏళ్లుగా కమ్యూనిస్టుగా ఉంటూ వ్యవసాయ కార్మిక సంఘం, కళాకారుల సంఘం, పత్రికా విలేకరుగా పనిచేస్తూ పార్టీకి అండగా ఉన్నారని కొనియాడారు. బ్యాంకు అకౌంట్ కూడా ప్రభాకర్ని పావని ఇంకా పావని కూడా దగ్గరలో ఉంటుంది కాబట్టి సహాయం చేస్తారు. హాస్పిటల్స్ ఉన్నాయి, ఆంధ్ర హాస్పిటల్, వీళ్ళందరూ సహాయం చేస్తారు చేస్తారు. అందువల్ల ఇక్కడ వచ్చేటువంటి ఒక వృద్ధాశ్రమానికి బాగా పనిచేస్తాయి. కానీ నేను కాపాడుతాను ఎప్పటికప్పుడు ఎక్కిస్తూనే ఉన్నాం. కానీ అతని పట్టుదల అతను పనిచేయాలని పట్టుదలతో అతను పనిచేస్తాడు. అది బాగా చేస్తున్నాడు. మామూలుగా జీవరాశులకి మార్గానికి మొక్కలు ఎక్కువ జనం గుంటూరు జవాసైనా కూడా బాగా జరుగుతుంది. దీన్ని కల్పించేందుకు ఒక వ్యవస్థ కావాలి. ఉద్యోగ గీతల కంటే ఎవరు పద్ధతికి మాత్రం జీవశాస్త్రం ఇంకా శాస్త్రంగా బతికే మందులు రాలే. ఒక నా మందులు వస్తే మహారాజు బతుకోవాలి, అదే దాని మందులు అన్నీ కాదు. దీనిలో ఈ సంధికాల వ్యవస్థకు రాజకీయ వ్యవస్థ రాజకీయ శాఖలు తీసుకోవాలి కదా. అలాంటి రాజకీయాలలో రాజకీయ పార్టీలు అతి పవిత్రమైనది కమ్యూనిస్ట్ పార్టీ మెంబర్స్, ప్రభాకర్ మెంబర్స్. అందుకే విద్యార్థుల పిలిచి అన్సార్టీ ఎదుర్కొన్నా కలమునే దిగారు. నేను జిల్లా పరిషత్ మొదలు చూస్తున్నాను. నా కలమునే దిగారు రామాయణాన్ని. నేను రాష్ట్ర కార్యదర్శి ఉన్నప్పుడు అందుబాటులో ఉన్నాను. నేను జాతీయ స్థాయికి వెళ్ళినా కూడా ఇప్పుడు ఎప్పుడు ఈ చుట్టుపక్కల భూపాలు ఇస్తే ఎప్పుడు భూపాలు జీవితకాలంలో ఏది చేయదలుచుకుంటే కావాలని కమ్యూనిస్ట్ కావాలని కోరుకుంటుంది. నేను మనం చెప్పలే ఎన్ని కష్టాలు వచ్చినా కూడా రాజకీయాలు మాకు రాదు. సుబ్బుని తరం వరకు కమ్యూనిస్ట్గానే చూసేయాలి. ఇది రాలేదు. ఇంకా ఇంకొక 20 ఏళ్ళు పనిచేస్తారు. అది నాకు కష్టం. అప్పుడు ఒక నేపథ్యం ఉంటుంది. ఇద్దరులో కూడా అది ఎప్పుడు సంపాదన పడుకోవాలి. ఇంకా మరికొందరు మాట్లాడారు. నాకు 1983
ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చి పోటీలోకి వచ్చినప్పుడు ప్రభాకరు, నేను, మార్కెట్ జగదీషు, ఇక్కడ ఉండే ఇంకో ప్రభాకరు కళాకారులు, మేమందరం కూడా ప్రభాకర్ అప్పుడు యువజన సంఘం, నేను విద్యార్థి పరిషత్ జాబ్ చేస్తూ ఉన్నా. మేమందరం ముదుపూరు కేంద్రంగా చేసుకుని రామారావుకి మనకి రాజకీయ ఎన్నికల ఒప్పందం కుదరినప్పుడు అటు కాంగ్రెస్ తెలుగుదేశాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు సిపిఐ సిపిఎం కలిసి అక్కడ పార్లమెంట్ భానురాజు, అసెంబ్లీకి బిఏ పద్మనాభం గారు పోటీ చేయడం జరిగింది సిపిఐ తరఫున, ఆయన సిపిఎం తరఫున. అప్పుడు దాని ప్రచారానికి ఒక దళంగా ఏర్పడి ప్రభాకర్ నాయకత్వాన్ని ముత్తూరు కేంద్రంగా గ్రామానికి డబ్బు తీసుకొని ప్రజానాట్యమైన కళాశాల జరిగింది. కమ్యూనిస్ట్ అభ్యర్థిని గెలిపించిందని చెప్పని ప్రచారం చేసినప్పటి నుంచి నాకు ప్రభాకర్తో పరిచయం. ఆనాటి నుంచి ప్రభాకర్ మరణించేంత వరకు కూడా అనేక కార్యక్రమాలు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి అరిగెల నాగేంద్ర సాయి, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామానాయుడు, తిరుపతి జిల్లా కార్యదర్శి మురళి, సీనియర్ నాయకులు రామరాజు, నియోజకవర్గ కార్యదర్శి శశికుమార్, సివిఆర్ కుమార్, జమాలుల్లా, సునీల్, వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి శ్రీనివాసమూర్తి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. మనుబోలు మండలంలోని వడ్లపూడి పంచాయతీ గొట్లపాలెం తోట ప్రాంతంలో ఎన్ఆర్ఐ కావూరి శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. శ్రీనివాసరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో 50 మంది రక్తదానం చేశారు. అక్కడ భోజనం ఏర్పాటు చేశారు. అనంతరం నెల్లూరు అజయ్ కుమార్ తదితరులు మాట్లాడుతూ శ్రీనివాసరావు ఈ ప్రాంత గ్రామాల్లో అనేక దేవాలయాలకు విరాళాలు అందించారని కొనియాడారు. ఈ వేడుకల్లో లైన్మెన్ పవన్, మేనేజర్ ఓజిల్ వెంకటేశ్వర్లు, రెడ్ క్రాస్ సొసైటీ మోటివేటర్ కౌన్సిలర్ భాస్కర్ రావు, సిబ్బంది జయనందం, దీప, మల్లికార్జున్, వినోద్, శేఖర్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ ఓజిలి వెంకటేశ్వర గారు శ్రమపడి మేము కాంచి 50 మందిని కృషి చేసి పిల్లలందరినీ తీసుకొచ్చి ఇంట్లో నుంచి ఇంత పిలుచుకొని గొట్లపాళెం నుంచి ఇంకా పదలపూడి నుంచి కూడా కొంతమంది వచ్చారు. వచ్చి అందరూ 50 మంది రక్తదానం చేసినందుకు మేమందరం గర్వపడుతున్నాము. ఈ గొట్లపాలెం పంచాయతీలో ఇంత మాత్రం ఈ కావూరి శ్రీనివాసరావు గారు వచ్చి ఇవంతా చేసుకుంటూ మా గ్రామం కూడా మన ఇటీవల తిరణాలు జరిగిన ఆయనే ఇవన్నీ జరిపించాడు. లైటింగ్ అంతా పెట్టింది కూడా ఆయనను. ఇట్లాంటి జన్మదినాలు ఎన్నో ఆయన మంచిగా ఉండాలని, ఇట్లాంటి జన్మదినాలు ఎన్నో చేసుకోవాలని మేము ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము. వాళ్ళకు వచ్చి రోజుకి 2 సార్లు ఒక నెలకి 2 సార్లు బ్లడ్ ఎక్కించుకోవాలి. బ్లడ్ ఎక్కించుకున్న ఆ బ్లడ్తోనే వాళ్ళు బతకాలి ఆ నెలంతా. మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ 2 సార్లు బ్లడ్ ఎక్కించుకోవాలి. అలాంటి వాళ్ళకి 175 మంది పిల్లలకి రెడ్ క్రాస్ సేవ చేస్తుంది వాళ్ళకి. అదేవిధంగా రోజుకి రెడ్ క్రాస్లో 60 నుంచి 70 మంది బ్లడ్కి అయితే వస్తుంటారు. వాళ్ళైతే క్యాన్సర్ పేషెంట్స్ అయితే, కిడ్నీ పేషెంట్స్ అయితే, రోడ్ యాక్సిడెంట్స్ అయితే రకరకాలుగా బాధలు పడే పేషెంట్స్ అక్కడికి వస్తూ ఉంటారు. వాళ్ళకి లేదు కాదనకుండా మనం రెడ్ క్రాస్ బ్లడ్ ఇస్తున్నామంటే ఈరోజు కావూరి శ్రీనివాసరావు గారు అంటే జన్మదినాలు లాంటివి చాలామంది జరుపుకోవటం వల్ల ఆదర్శంగా ఈరోజు కావూరి శ్రీనివాసరావు గారు అందరికీ కూడా ఆదర్శంగా ఉండాలని కోరుతున్నాను. ఎందుకంటే ఇలాంటి యొక్క కార్యక్రమాలు వీళ్ళని చూసి మరీ పక్కన మండలాల్లో కూడా జన్మదినానికి సంబంధించి కార్యక్రమాలు పెడతా ఉంటారు. కాబట్టి బ్లడ్ ఇవ్వడం కూడా బీపీ, షుగర్, గుండె జబ్బులు, క్యాన్సర్ లాంటి వాళ్ళు కూడా రావు. ఎందుకంటే మీరు ఇచ్చే ఆ బ్లడ్ వల్ల కొంత కొలెస్ట్రాల్ పోతుంది. కాబట్టి తిరుపతి జిల్లాలోని చిట్టమూరు మండలం మల్లాం సచివాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రామయ్య పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ప్రజలు ఇచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో విఆర్ఓ శివయ్య, రైతులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. one month, one village,
4 విజిట్స్, అంటే ఒక నెల, ఒక గ్రామం, 4 సందర్శనలు ప్రతి గురువారం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మనం మల్లాంలో రెండవ సందర్శన కార్యక్రమానికి గురువారం చేసిన అందరికీ కూడా నమస్కారం. వేదిక ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. అలాగే మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. మనకి ఏంటంటే మొట్టమొదటిగా అద్దెపూడిలో మనం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము. తరువాత మనం కోగిలి గ్రామంలో నిర్వహించుకున్నాము. ఇది 3వ గ్రామంగా మనం ఈ కార్యక్రమాన్ని మల్లాంలో మనం నిర్వహించుకున్నాము. అందులో భాగంగా ముఖ్యంగా ఎందుకు మనం ఇక్కడ నిర్వహించుకున్నామంటే ఇక్కడ రీసర్వే జరుగుతూ ఉంది. రీసర్వే అనేది ఆల్మోస్ట్ మీ అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నాం మనం. అనేక మార్పులు వచ్చాయి ఈ 100 సంవత్సరాలలో. అనేక మార్పులు వచ్చిన తర్వాత ప్రభుత్వం ఈ సర్వే అనేది మళ్ళీ రీసర్వే చేయాలి. రీసర్వే ఆల్రెడీ సర్వే జరిగింది, దాన్ని మళ్ళీ రీసర్వే చేసి మళ్ళీ కొత్త టెక్నాలజీ ఏదైతే వచ్చిందో ఆ టెక్నాలజీలోకి దాన్ని ఇంపోర్ట్ చేసి ఈజీగా ఉండే విధంగా రైతులకి చేయాలి అనే ఉద్దేశంతో రీసర్వే అనేది కండక్ట్ చేస్తూ జరుగుతుంది. అందులో భాగంగా మనకి మల్లాం గ్రామం, చిట్టమూరు మండలంలో మల్లాం గ్రామంలో ఆల్మోస్ట్ గ్రౌండ్ ట్రూతింగ్ అయిపోయింది. రీసర్వే ఎలా జరగద్దంటే మొట్టమొదటిగా మనకి గ్రౌండ్ ట్రూతింగ్లో విఆర్ఓ, విలేజ్ సర్వేయర్ ఇద్దరు టీమ్గా ఏర్పడి వాళ్ళు సర్వేకి వస్తారు. ఫస్ట్ ముందుగానే సమాచారం. జగన్నాథ రథయాత్ర వైభవంగా జరిగింది. బంగ్లాదేశ్ లోని ఢాకాలో ఘనంగా రథయాత్రను నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. జగన్నాథుడి రథం లాగేందుకు భక్తులు పోటెత్తారు. పైన నిలబడ్డ సామిరో, రెప్పవాల్చకుండా లోకాన్ని కాచురో, దరిచేరిన వారికి దారి చూపే దైవమురో, అభయమిచ్చే చేతుల్లేకున్నా అండగా నిలిచే జగన్నాథుడురో. పూరి జగన్నాథ, మా ప్రాణ జగన్నాథ, జగన్నాథ స్వామి, జగన్నాథ స్వామి, జగన్నాథ స్వామి నాథ గూడూరు పట్టణంలోని పటేల్ వీధిలో ఉన్న శ్రీ విజయదుర్గ ఉపపీఠంలో వారాహి అమ్మవారి గుప్త నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వాహకులు కోట సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భక్తులు పాల్గొని వారాహి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. दर्शयामि हीराजनानन्तरं शुद्धां आचमने समर्पयामि आचमनानन्तरं परिमलपत्रपुष्पार्चनां समर्पयामि नमस्कारान् समर्पयामि नमस्करोमि आत्मरक्षां धारयामि जगदम्बा लोकपालये माता की जय। तपसाज्वलन्ते वैरोचनीं कर्मफलेषु शुष्कार्कान्त्रेणेकं शरणमहं प्रपद्ये सदा तदसे नमः स्वाहा। स्वरूपिणी श्री धर्मशंकर वर्षे स्वाहा स्वाहा। स्वरूपिणी श्री धर्मशंकर वर्षे स्वाहा स्वाहा।
सयद्देवेषु गच्छति हरिः ओम स्वस्ति दक्षिणद्वारे यजुर्वेदप्रिया यजुर्वेदसेवा भवतादय श्री परिवार देवता सहित श्री वाराही देवी नमः धन्यवादं मनो पूर्णदानि मधुयो दानेति एकदा कर्मरूपहरति ओके हरि सिद्धि स्वरूपिणी श्री कर्मसंकल्पनं वर्षे वर्षे स्वाहा स्वाहा ओके हरि सिद्धि स्वरूपिणी श्री कर्मसंकल्पनं वर्षे वर्षे स्वाहा स्वाहा ओम राम के हरि सिद्धि स्वरूपिणी श्री कर्मसंकल्पनं वर्षे वर्षे स्वाहा स्वाहा ओके विद्महे दंडनादाय धीमहि तन्नो वाराही प्रचोदयात् स्वाहा विद्महे दंडनादाय धीमहि तन्नो वाराही प्रचोदयात् स्वाहा विद्महे दंडनादाय धीमहि 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 शत्रजाय विद्महे दंडनादाय धीमहि वाराही प्रचोदयात् स्वाहा ओम तत्पुरुषाय विद्महे दुर्गापुत्राय धीमहि प्रचोदयात् स्वाहा महादेवी च विद्महे गुरुपत्न्यै च धीमहि सीता माता प्रचोदयात् स्वाहा ईशान सर्वविद्यानां ईश्वर सर्वभूतानां ब्रह्म शिवो मे अस्तु सदा शिवों स्वाहा ईश्वरी करजन्नकृतं वा कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वा परामः प्रीत्यर्थं गुप्तनवरात्र दीक्षांगा तृतीय दिवसे सायंकाले कलश आराधना पूजनेन अवसर नैवेद्याच महानैवेद्यच भगवान् सर्वापराधं क्षमस्व सर्वं श्री परमेश्वरार्पणमस्तु आवाहनं न जानामि विसर्जनं पूजाविधिं न जानामि क्षमस्व परमेश्वरो देवानां वसोः हरिः ओम स्वस्ति మనుబోలు గ్రామంలో కొలువైయున్న సాయి మందిరంలో గురువారం సాయంత్రం సాయినాథుడికి ప్రత్యేక పూజలు భజన కార్యక్రమాలు జరిగాయి. అనంతరం పల్లకీసే వైభవంగా నిర్వహించారు. భక్తులు ఇరువుగా పాల్గొని బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా పాపను శ్రీనివాసులు జ్ఞాపకార్థం వారి సతీమణి శ్రీలక్ష్మి, వారి కుమారులు వెంకట విఘ్నేష్, లలిత్ కుమార్ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
సమస్యల పరిష్కారమే పల్లె వీక్షణ లక్ష్యం. పొదలకూరు మండలం పులికల్లు గ్రామంలో నిర్వహించిన పల్లె వీక్షణ కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి పాల్గొన్న కలెక్టర్ హిమాన్ శుక్లా. నిబద్ధత కలిగిన నాయకుడు ప్రభాకర్. చిల్లకూరు మండలంలోని రెట్టపల్లి గ్రామంలో కామ్రేడ్ ప్రభాకర్ సంతాప సభలో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన తర్వాత మాట్లాడిన సిపిఐ నేత నారాయణ, వారాహి అమ్మవారికి విశేష పూజలు. గూడూరు పట్టణంలోని పటేల్ వీధిలో ఏర్పాటైన శ్రీ విజయదుర్గ ఉపపీఠంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన పూజల్లో పాల్గొని వారాహి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. సాయినాథుడికి వైభవంగా పల్లకీ సేవ. మనుబోలులో కొలువైయున్న సాయి మందిరంలో జరిగిన పూజలు, భజన కార్యక్రమాల్లో విరివిగా పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.